వాణిజ్యపరంగా అత్యంత విలువైన పంట మిరప. వ్యవసాయంలో మారుతున్న అంతర్జాతీయ ప్రమాణాలు, వాణిజ్య అవకాశాలు, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తే కాక నాణ్యతను కూడా అధిక ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఈ పంటను సాగు చేసిన రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఆశించిన దిగుబడులు పొందొచ్చు. తద్వారా రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు. పంట సాగులోనే కాదు, కోతలోనూ సరైన పద్ధతులు అవలంబించాలి. దీనివల్ల నాణ్యమైన దిగుబడులు పొందొచ్చు. మిరపను కోత దశ నుంచి నిల్వ చేసే వరకు పాటించాల్సిన విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశం సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి, ఎగుమతుల్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. సుగంధ ద్రవ్యాల పంటలన్నింటిలో ఉత్పత్తి మరియు ఎగుమతుల్లో మిరప పంట మొదటి స్థానంలో ఉంది. దేశంలో సుగంధ ద్రవ్యాల మొత్తం సాగు విస్తీర్ణంలో 25%, ఉత్పత్తిలో 22% మిరప పంట సాగు చేయబడుతుంది. మిరపలో లాభాలు పొందడానికి సాగు సమయంలో అవలంబించే యాజమాన్య పద్ధతులతో పాటు పంట కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా ముఖ్యమైనవి. మనం తీసుకునే జాగ్రత్తలతోటే మన పంట యొక్క నాణ్యత నిర్ధారింపబడుతుంది. పంట కోత అనంతరం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కాయ బరువు, నాణ్యత తగ్గి వాటిలో ఉన్న రంగు, గాఢత మరియు ఆఫ్లోటాక్సిన్ శాతంలో తేడా వచ్చి మార్కెట్లో మిరప పంట యొక్క ధర తగ్గే అవకాశాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల కూరల్లో, వివిధ రకాల ఆహార పదార్థాల్లో కారపొడి విరివిగా వినియోగిస్తున్నాం. మనం మార్కెట్లో చూస్తే చాలా రకాల ఆహార పదార్థాల్లో మిరపపొడితో పాటు వాటి నుంచి తీసిన ఓలియోరెసిన్, నూనె, రంగు పదార్థాలను, వివిధ రకాల మసాలాలు, మాంసాహార ఉత్పత్తుల్లో, బేకరీ, స్నాక్స్, చాక్లెట్, పానీయాల తయారీలో భాగంగా పరిశ్రమల ముడి సరుకుగా ప్రపంచవ్యాప్తంగా విరివిగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే మిరప పంటను ప్రధాన వాణిజ్య పంటగా పండిస్తున్నారు. గుంటూరు, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో మిరప పంటను అధిక మొత్తంలో సాగు చేస్తున్నారు. కానీ కొన్నిసార్లు రైతులు పంట పండించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నా, కోసిన తర్వాత జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పంట యొక్క నాణ్యత తగ్గిపోయి మార్కెట్లో సరైన ధర లేక పెట్టుబడి ఖర్చులు కూడా రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మిరపకాయల యొక్క రంగు మరియు గాఢత ప్రమాణాలను ఆధారంగా చేసుకుని మిరప పంట జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ధరను నిర్ణయిస్తారు. మంచి రంగు, గాఢత మన పంటలో నిల్వ చేయడానికి పంట కోసే సమయంలో, పంట కోసిన తర్వాత జాగ్రత్తలు పాటించాలి. పూర్తిగా పక్వానికి వచ్చిన మిరపకాయలను మాత్రమే కోసి ఎండబెట్టాలి. కోతకు కనీసం 20 రోజుల ముందు ఎలాంటి పురుగు మందులు పిచికారీ చేయకూడదు. మిరప పండ్లను కోసేటప్పుడు నాణ్యత ప్రకారం గ్రేడింగ్ చేయాలి. మంచి రంగు కాయలు ఒక బుట్టలో, తాలుకాయలు వేరొక బుట్టలో వేయాలి. కోసిన మిరపకాయలను శుభ్రమైన బుట్టలో గాని, సంచులలో గాని నింపి కల్లానికి తీసుకెళ్లాలి. కల్లంలో పోసిన వెంటనే ఆరబెట్టకూడదు. కనీసం 1 లేదా 2 రోజులు నీడలో రాశిగా పోయాలి. తద్వారా కాయకు మంచి రంగు వస్తుంది. నాణ్యతా ప్రమాణాలలో రంగు అనేటటువంటిది అతి ముఖ్యమైనటువంటి ప్రామాణికాంశం. కల్లంలో ఆరబోసిన కాయలు తొక్కకుండా దారులను ఏర్పాటు చేసుకోవాలి. కాయలను సిమెంట్ కల్లం, ఇసుక కల్లం లేదా టార్పాలిన్ షీట్లపై మాత్రమే ఆరబెట్టాలి. మిరపకాయలను ఆరబెట్టే కల్లాలను గ్రామానికి దూరంగా ఉన్న పరిశుభ్రమైన ప్రాంతాల్లో తయారు చేసుకోవాలి. కల్లంలో పోసిన కాయలను సమంగా ఆరటానికి రోజు మార్చి రోజు కాయలను తిరగకలపాలి. కల్లంలో ఆరపెట్టిన మిరప పంటలను 3 దఫాలుగా తప్పక గ్రేడింగ్ చేయాలి. 50% తేమ శాతం ఉన్నప్పుడు, 2.20% తేమ ఉన్నప్పుడు, 3.9 నుంచి 11% తేమ శాతం ఉన్నప్పుడు రైతులు బస్తాలను నింపాలి. ఎండిన కాయల నుంచి తాలు, దెబ్బతిన్న తక్కువ రంగు కలిగిన కాయలను వేరు చేసి విడివిడిగా సంచులలో నింపాలి. ఎండాకాలంలో మిరపకాయలను తొక్కే ముందు పరిశుభ్రమైన స్ప్రేయర్స్లతో మంచినీటిని మాత్రమే మిరపకాయలపై పిచికారీ చేయాలి. వర్షాలు కురిసే సమయంలో కోతలు కోయకూడదు. బస్తాల మీద ఎటువంటి రంగును వాడకూడదు. ఆఫ్లోటాక్సిన్ వ్యాప్తి చెందకుండా మిరపకాయలను పట్టాల మీద లేదా సిమెంట్ గచ్చు మీద మాత్రమే పెట్టాలి. రాత్రిళ్లు మంచు బారిన పడకుండా కాయలను కప్పి ఉంచాలి. మిరపలో తేమ శాతం 9 నుంచి 11% కన్నా ఎక్కువ వాడకుండా ఎండబెట్టాలి. తేమ శాతం పెరగడం వల్ల ఆఫ్లోటాక్సిన్ వృద్ధి చెందే అవకాశం ఉంది. అవకాశం ఉన్న చోట రైతులు
మిరపకాయలను శీతల గిడ్డంగుల్లో నిల్వ చేస్తే రంగు, నాణ్యతా ప్రమాణాలు తగ్గిపోకుండా లాభదాయకంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా ఆహార పదార్థాల్లో తేమ అధికంగా ఉండడం వల్ల శిలీంధ్రాలు వృద్ధి చెంది వ్యాప్తి చెందే అవకాశం ఉంది. దీనివల్ల ప్రమాదకరమైన టాక్సిన్లు ఉత్పత్తి చేసి ఆహారాన్ని విషతుల్యంగా మార్చుతున్నాయి. ముఖ్యంగా మిరప పంటలో ఆఫ్లోటాక్సిన్ అనే విష పదార్థం మిరపలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు వృద్ధి చెంది మిరపకాయ మొత్తం వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఆఫ్లోటాక్సిన్ పరిమాణం ఎక్కువగా ఉన్నట్లయితే వాటికి మార్కెట్లో గిరాకీ ఉండదు. కాబట్టి రైతు సోదరులు పంట కోసిన తర్వాత మిరపకాయలు ఎండబెట్టిన తర్వాత తేమ శాతం 9 నుంచి 11% లోపు ఉండే విధంగా చూసుకోవాలి. అసలు ఈ ఆఫ్లోటాక్సిన్ సోకడానికి గల కారణాలేంటో, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం. మిరప పంట కోత తర్వాత ఆశించే శిలీంధ్రాలలో ఆస్పెర్జిల్లాస్ ఫ్లావాస్ అనే శిలీంధ్రం అతి ముఖ్యమైనది. ఈ శిలీంధ్రం ఆఫ్లోటాక్సిన్ అనే విష పదార్థాన్ని విడుదల చేస్తుంది. కోతకు ముందు మిరప పంట వర్షాభావ పరిస్థితులకు గురైనప్పుడు ఆఫ్లోటాక్సిన్ వృద్ధి చెందుతుంది. మిరపకాయలు సాగునీటిలో తడిచినప్పుడు, సరైన సమయంలో మిరపకాయలు కోయనప్పుడు, మిరపకాయలను అపరిశుభ్రమైన నేలపైన పెట్టినప్పుడు, గ్రేడింగ్ చేయకపోవడం వల్ల తెగుళ్లు, పురుగులు ఆశించిన కాయల నుంచి మంచి కాయలకు ఆఫ్లోటాక్సిన్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కోతకొచ్చిన కాయలు కళ్ళాల్లో ఆరుతున్న సమయంలో, కాయలు అకాల వర్షాలకు గురైనప్పుడు, సాధారణ ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు మిరపకాయలు ఎండటానికి ఎక్కువ కాలం పడుతుంది. కాబట్టి కాయల్లో తేమ శాతం తొందరగా తగ్గదు. ఈ పరిస్థితుల్లోనూ బూజస్సు హాని చేసే స్థాయి పెరిగి పంటకు ధర లేకుండా చేస్తుంది. నిల్వ చేసే సమయంలో కూడా మిరపకాయలు, వాటి సంబంధిత ఉత్పత్తుల తేమ శాతం 11% ఎక్కువగా ఉన్నట్లయితే ఇది మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కోతకు ముందు వర్షాభావ పరిస్థితులు ఉన్నట్లయితే మిరప పంటకు నీటి తడులు ఇవ్వాలి. అలా చేయడం వల్ల ఆఫ్లోటాక్సిన్ ను నివారించుకోవచ్చు. సాగునీరు మిరపకాయలకు తాకకూడదు. ఈ నీరు తాకితే ఆఫ్లోటాక్సిన్ ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాయలను నేల మీద ఆరపెట్టకూడదు. మిరపకాయలను టార్పాలిన్ పట్టాలపైన లేదా సిమెంట్ ఫ్లోర్ లేదా ఇసుక కళ్ళం మీద ఆరపెట్టాలి. రాత్రి సమయంలో మిరపకాయలు మంచుబారిన పడకుండా టార్పాలిన్ పట్టాలతో కప్పాలి. కాయ నాణ్యతా ప్రమాణాలను పాటించడంలో తేమ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కాబట్టి కాయలు కోసినప్పుడు మిరపలో 75 నుంచి 80% తేమ ఉంటుంది. దీన్ని 10 నుంచి 11% వచ్చే వరకు ఆరబెట్టాలి. ఏ కోతకి ఆ కోత కాయలను వేరు చేసి ఆరబెట్టుకోవాలి. ఎండిన మిరపకాయలను నింపే ముందు వాటిని చిలకరించకూడదు. కాయలను గాలి సోకకుండా బస్తాల్లో ప్యాక్ చేయాలి. చల్లని చీకటి ప్రదేశంలో నిల్వ ఉంచాలి. సాగుదారులు మిరప సాగులోనే కాదు, పంట కోతలోనూ తగిన జాగ్రత్తలు పాటించినప్పుడే మార్కెట్లో అనుకున్న ధరను సాధించగలుగుతారు. అందుకని ప్రతి దశలో రైతులు తప్పక మెళకువలను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.